కోట్లాది మంది గుండె చప్పుడు జన సైనికుల రథసారథి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని పొంగనూరు పట్టణంలో వెలిసిన సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి పొంగనూరు ప్రజలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకున్న శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి వారిని మనస్ఫూర్తిగా వేడుకొని పూజలు నిర్వహించారు పొంగనూరు పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు జన సైనికులు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొన్నారని అమ్మవారికి 101 టెంకాయలు కొట్టి ప్రార్థించామన్నారు. ఆయన చేసిన మంచి పనులే ఆయనకు శ్రీరామ రక్షగా ఉంటుందని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైన వ్యక్తికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఎల్లవేళ్లా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు మండల మరియు పట్టణ అధ్యక్షులు విరూపాక్షి, నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరినాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రెడ్డి రాయల్, పండు రాయల్, రవికుమార్, మహేష్, శ్రీనా, మహేష్, భార్గవ్, గజ, నాగరాజు, పవన్ కుమార్, పల్లవి, గిరి మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుక్రవారం నాడు చిత్రశిక్ష జరిగింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి ఇంకా మెరుగైన చికిత్స అవసరమని హైదరాబాద్లో ఉన్నారు. ఆయన త్వరగా కోరుకొని ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. నుంచి ఇక్కడ సూర్యగం గుడి దగ్గర టెంకాయలు కొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎల్లవేళలా సూర్యగం ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన. ఆరోగ్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గుండె చప్పుడు మా ఆరాధ్య దైవం జన సైనికుల రథసారథి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం క్షీణించిందని చెప్పి మా అందరి అమ్మ సుగుటూరు గంగమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన పైన ఈరోజు కొబ్బరికాయలు కొట్టి ఆయనకి ఆరోగ్యాలందరూ ప్రసాదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంకా ముందు ఆరోగ్యంగా ఉండి మా అందరినీ ముందు నడిపించి ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే రాష్ట్రం కోసం ప్రజలందరూ కూడా సుభిక్షంగా వర్ధిల్లాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఆకాంక్ష ఆశయాలకై మేము పనిచేస్తున్నాం జనసైనికులందరూ. కాబట్టి నడిపించే నాయకుడే ఆరోగ్యం సరిలేకపోతే ఎంత బాధపడతారో కార్యకర్తలు మాకందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు సుగుటూరు గంగమ్మకి విన్నవించుకున్నాము. ఆయన ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమై ప్రజల శ్రేయస్సు కోసమై ఆయన పోరాడుతున్నారు. కాబట్టి అలాంటి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సుగుటూరు గంగమ్మ తల్లిని వేడుకుంటూ జై జనసేన. ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రం కోసం ప్రజలందరూ కూడా సుభిక్షంగా వర్ధిల్లాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఆకాంక్ష ఆశయాలకై మేము పనిచేస్తున్నాం జనసైనికులందరూ. కాబట్టి నడిపించే నాయకుడే ఆరోగ్యం సరిలేకపోతే ఎంత బాధపడతారో కార్యకర్తలు మాకందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు సుగుటూరు గంగమ్మకి విన్నవించుకున్నాము. ఆయన ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమై ప్రజల శ్రేయస్సు కోసమై ఆయన పోరాడుతున్నారు. కాబట్టి అలాంటి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సుగుటూరు గంగమ్మ తల్లిని వేడుకుంటూ జై జనసేన.
జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. నమస్కారం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదనేసి ఇక్కడ సూర్యలింగం గుడి దగ్గర టెంకాయలు కొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎల్లవేళలా సూర్యలింగం ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన. నమస్కారం. అందరికీ నమస్కారం. ఆరోగ్య పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అతను సదాగా కోరుకొని ప్రజలకు శ్రేయస్సు